Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి పట్టణంలో 2007 నాటి ల్యాండ్ పూలింగ్ లో కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేసిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. సుదీర్ఘకాలం నాటి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించిన కేబినెట్ రైతులకు ప్రయోజనాలు కల్పిస్తూ నా జీవో విడుదల చేసిందని, పట్టణంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అనంతరం రత్నాకర్ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సరే మా పల్లార్ సార్ మా నేతల పురస్కారం కంటిపల్లి విజయలక్ష్మి అమ్మ. కంటపల్లి విజయలక్ష్మి అమ్మ రాదండి. మీరే ఖర్చు పెట్టుకోగలిగేటట్టుగా ఈ 3,000ని 4,000 రూపాయలు పెంచి మీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుంటారా లేదా మీ దగ్గర తీసేసుకుంటారా? మీకు సరిపోతుంది కదా, ఇంకా వాళ్ళు వేరే ఇస్తారులేండి. కానీ ఇవ్వకపోయినా మీ డబ్బులు ఎవరి మీద అది ఇస్తారు. అవును, అది కాకుండా మళ్ళీ ఇంట్లో సిలిండర్లు ఇస్తా ఉన్నాము. గత ఏడాది 2 సిలిండర్లు ఇచ్చాం. ఈ ఏడాది ఏంటంటే 3 సిలిండర్లు. ఇప్పటికే ఆ సిలిండర్లు ఎలా అంటే మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే వెంటనే ఆ సబ్సిడీ మీ అకౌంట్ లో పడిపోతుంది. చెప్పేదేనండి, మీరు ఎవరికి కింద సంవత్సరాలు పడిందా మీకు? పడితే ఈ నెల మీరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు? మీరు అందరూ ఏమనుకుంటారంటే 3 సిలిండర్ డబ్బులు మాకు వచ్చేస్తాయని. 3 సిలిండర్ డబ్బులు రావు. 3 సిలిండర్ల డబ్బులు సంవత్సరంలో 3 సిలిండర్లకి డబ్బులు ఇస్తాం. ఎప్పుడది? ఈ సిలిండర్ మీరు ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత, సిలిండర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు 4 రోజుల్లో పడతాయి మీ అకౌంట్లోకి. మీరు కొత్త సిలిండర్ ఆర్డర్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా ఆ డబ్బులు రావు. ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు వస్తాయి, అంతేగాని పోవు డబ్బులు. ఆ సిలిండర్ ఆర్డర్ ఇవ్వాలి. చాలా మంది అనుకుంటున్నారు నేను 1 సిలిండర్ ఆర్డర్ ఇచ్చాను, నాకు ఒకదానికే పడింది, మీరేమో 3 ఇస్తారంటున్నారు, మరి 3కి డబ్బులు రాలేదని అనుకుంటున్నారు. అదేనమ్మా నేను చెప్పేది. ఇంకోటి రెండో చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైతే పడలేదు అంటున్నారో, అలా పడలేని వాళ్ళు ఏంటంటే 2 కారణాలు. ఒకటి, మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ డీలర్ దగ్గర వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి దీనికి అనుసంధానం చేసుకోవాలి డీలర్ దగ్గరికి వెళ్ళి. అర్థమైందా? రెండోది, ఆ డీలర్ కూడా నేను చేసాను మీకు అని అంటే అప్పుడు మీరు సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి మీ తాలూకా సిలిండర్ ఏదైతే మీరు చేశారో, ఆర్డర్ ఇచ్చారో, డబ్బులు కట్టారో అది మీరు చూపిస్తే వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. ఈ 2 జరిగితే వచ్చేస్తాయి. మీరు అలాంటివి ఏమంటే ఎవరు వెల్ఫేర్ సెక్రటరీ ఎవరు చూడండి. అనకాపల్లి ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనకాపల్లి సబ్బవరం రోడ్లో మరి అక్కడ పాత గోపాలకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఉండేటువంటి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ 2007వ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ మరి ఇవాళ సుమారు 18 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆ ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఆపివేయడం, అప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల ఈ ప్రక్రియని పక్కదారి పెట్టడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ దీని మీద కూటమి ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే జనవరి 2025 జనవరిలో అప్పుడు నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, నేను అందరం కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ పూలింగ్ లో సుమారు 78 మంది రైతులు ఉండిపోవడం జరిగింది. వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వాళ్ళ ఆ రోజే రైతులందరూ కూడా GPL రూపంలో ఈ
భూమిని అంతటినీ కూడా సుమారు 43 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఆనాడే ఆ జీపీఏ రూపంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా రైతులు అందరి తరఫున అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం, అంటే ఇప్పుడు ఏదైతే వివి రామన రైతు భారతి ఉందో ఆ వ్యవసాయదారుల సంఘం తరఫున మరి మేమే పూర్తి స్థాయి వాళ్ళ నాన్నగారు కానీ మన వ్యవసాయదారుల పెద్దలందరి సమక్షంలో కూడా రైతులందరినీ ఒప్పించి వాళ్ళ ఎంఓయూలు జీపీఏలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఆ సమయంలో అప్పుడు సుమారుగా రోడ్లు కాలువలు కూడా 1,84,00,000 రూపాయలని ఆవేళ ప్రభుత్వం దాని మీద వెచ్చించడం, అక్కడ రోడ్లని డ్రైన్లని కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మరి ఐఏఎస్ కోటేశ్వరరావు గారని ఆయన 2019లో వచ్చి ఈ పనులన్నీ కూడా ఆపివేయమని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం వల్ల అప్పటి నుంచి కూడా ఆ పనులన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. ఏదేమైనా మళ్ళీ ఇప్పుడు నిన్ననే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ లో తీర్మానం చేసినట్టుగా నిన్ననే జూలై 30వ తారీఖున జీవో నంబర్ 145 దీన్ని నిన్ననే విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో కూడా ప్రత్యేకంగా అనకాపల్లి చెర్లోపల్లి ఖండంలో ఉండేటువంటి భూమి ఏదైతే 58 ఎకరాల 18 సెంట్లు సంబంధించినంత వరకు ఈ జీవోని విడుదల చేశారు.